హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన టేస్టీ రెసిపీ షడ్రసోపేతమైన పులిహోర అండి. అన్ని రుచులు కలిసిన ఈ పులిహోర తినే కొద్దీ తినాలనిపించేంతలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను. మన సాంప్రదాయంగా వచ్చిన పులిహోర కాబట్టి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకుందాం అనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పులిహోరకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్. నెక్స్ట్ ఇందులోకి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టి పిప్పి మొత్తం తీసేసి ఆ గుజ్జుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, కరివేపాకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం బెల్లంని యాడ్ చేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల పులుపుని బ్యాలెన్స్ చేస్తుందండి. అన్ని రుచులన్నింటినీ బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. సో బెల్లం వేయడం వల్ల పులిహోర ఏమి తీయగా ఉండదండి. సో టేస్ట్ అన్నిటినీ బ్యాలెన్స్ చేసేదానికి ఇక్కడ బెల్లం అనేది యూస్ చేస్తారు. ఇప్పుడు స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మెంతులని, ఆవాలని ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకొని వీటిల్ని మనము మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూను ధనియాలని యాడ్ చేసుకోవాలి. ధనియాలు వేయటం వల్ల పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ వేసుకోకండి, ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది మంచి ఫ్లేవర్తో ఆవాలు చిటపట అంటూ ఎర్రగా వచ్చేంత వరకు ధనియాలని, మెంతులని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 7 లేకపోతే 8 మన స్పైసీనెస్కి తగ్గట్టు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిర్చిని కూడా అదే ప్లేట్లోకి వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చింతపండు బాగా ఉడికి నూనె పైకి తేలుతున్న టైంలో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, మన చింతపండు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఇది బాగా ఉడుకుతూ పైకి నూనె ఈ విధంగా తేలాలన్నమాట. నూనె బాగా ఉంటేనే ఈ పులిహోరకి టేస్ట్ అనేది బాగుంటుంది. యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపగుండ్లని, ఆవాలని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకుని వేసుకొని మూత పెట్టినట్లయితే కరివేపాకు పైన పడకుండా అట్లా ఉంటుందండి. సో అది చిటపటానిన తర్వాత ఆగిపోయిన తర్వాత ప్లేట్ తీసేసి ఇందులో కొంచెం ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి పులిహోరకి. ఇంగువ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. బట్ ఇంగువ వేయడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. సో ఇంగువ వేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వేసుకున్న తర్వాత ఈ పోపుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్లోకి యాడ్ చేసేసుకోవాలి. అంత బాగా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకొని వేడి వేడి అన్నం తీసుకొని కొంత పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పేస్ట్ ఒకేసారి మొత్తం వేయకండి, చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. వేడిగా ఉంది కాబట్టి నేను ఇలా గరిటెతో కలుపుతున్నాను. తర్వాత మనం చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నట్లయితే అన్ని ఫ్లేవర్స్ కలిసి మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన పేస్ట్ని ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకొని ఒక 7 days పాటు మనం యూస్ చేసుకోవచ్చండి. మనకి పులిహోర తినాలనిపించినప్పుడు అంతా వేడన్నంలోకి ఈ పేస్ట్ని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. సో చూసారు కదా, ఈ షడ్రసోపేతమైన పులిహోరని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తీపి, పులుపు, వగరు అన్నీ మిక్స్ అయ్యాయి కదండి. సో ఈ రుచులు కలిసిన ఈ పులిహోరని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి.